వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలి. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలి. టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. మెడికల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక దినోత్సవం. కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. కార్మిక చట్టాలను బలోపేతం చేయాలి. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ని 4 రద్దు చేయాలి. స్కీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. మెడికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వర్కర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి. మేడే జిందాబాద్. మేడే మేడే. వర్ధిల్లాలి కార్మిక దినోత్సవం. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. టీమ్ వర్కర్లకి పని భారాన్ని తగ్గించాలి. టీమ్ వర్కర్లకి పని భారాన్ని తగ్గించాలి. మెడికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వర్కర్స్ పని భారం తగ్గించాలి. వర్కర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రైవేట్ కాంట్రాక్టులకి జీతాలు అప్పచెప్పరాదు. నేరుగా మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ జీతాలు వేయాలి. ప్రభుత్వమే నేరుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. మేడే మేడే. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలి. టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. జిందాబాద్ ఏటీసీ. జిందాబాద్ ఏటీసీ. టీమ్ వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. బలగరాధ నాయుడు, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి అండ్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ యూనియన్ ఉత్తరాంధ్ర కన్వీనరు ఈ మధ్యనే రాష్ట్ర మహాసభల్లో ఇచ్చారు. సో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలుగా కూడా ఈ మధ్య ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మే 1వ తేదీ అంటే మేడే అంటే కార్మిక దినోత్సవం. ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు హాస్పిటల్ వర్కర్స్తో అక్కడ హాస్పిటల్లో ఏఐటీసీ జెండాని కార్మికులతో ఎగరవేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వాలు తీరు ఎలా ఉందంటే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మికులకు అన్యాయం కలిగించే 4 లేబర్ కోడ్లని ఇచ్చారు. అది కార్మికులకి చాలా నష్టం కలుగుతుంది. అవి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అలాగే స్కీమ్ వర్కర్స్కి ఉద్యోగ భద్రత అనేది ఈరోజు లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చిన నుంచి ఏదో చేస్తారని చెప్పేసి జనాలు ఎంత ఆశించినప్పటికీ కూడా వర్కర్స్ మీద పనిభారం అనేది ఈరోజు పెడతా ఉన్నారు ప్రభుత్వాలు. దయచేసి అవి మానుకోండి. ఎందుకంటే కార్మికుడు లేకపోతే అసలు దేశ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్మికుడే ఈరోజు పటిష్టం. ఈరోజు కార్పొరేటివ్ శక్తులకి ఈరోజు గ్లోబల్ అనే ఒక దీన్ని అభివృద్ధి అనే పేరుతో ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేటివ్ శక్తులకి ప్రభుత్వాలని అప్పచెప్పి ప్రభుత్వ ఆస్తుల్ని అప్పచెప్పి కార్మికులకి ఈరోజు అన్యాయం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు కార్మికులుగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేసింది ఏంటంటే ఈరోజు కార్మికులకు అన్యాయం చేయకుండా పని గంటలు ఈరోజు కార్మిక హక్కులు అనేవి ఎవరో దయాదాక్ష్యంతో ఇచ్చినవి అయితే కాదు. పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు ఈరోజు కార్మిక హక్కులు అనేది ఎవరు కూడా దయాదాక్షిణ్యంతో ఆ హక్కుల్ని కార్మిక హక్కుల్ని కాలు రాస్తే కనుక మేము ఊరుకునేది లేదు. కబడ్దార్ కార్మికులంతా ఏకమయ్యి రాష్ట్రమే కాదు దేశమంతటికి కూడా కార్మికులంతా ఏకమయ్యి వాళ్ళ హక్కుల్ని కించపరిస్తే మాత్రం